ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దైవత్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామునవజ్జమో అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజేక్మరుక్మ వ్యామోహత స్థితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యోతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగణం ప్రణమామి మూర్ధనా భూతం సరస్య మాదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధర యోగీంద్రం కురుకేశ చంద్ర జలదిం గోవింద కూరాదిపౌ భట్టార్యన్నిగమాంత యోగ జగదాచార్యో శ్రీకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనకోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహాయ నమో యామనసోనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః శృత్యర్థసార జనకం స్మృత బాలమిత్రం పద్మోల సద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజమభయప్రద రాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనున సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసనే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపాత్రం దైవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశ కపాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడవేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశకమహం శరణం ప్రపజ్యే కౌస్కాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దీవిదీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ శతకోపవాన్మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం തിരുവഴുതിനാടെന്നും കുരുകൂരെന്നും മരുവിനിയവൺ പൊന്നലെന്നും മരുമറൈകൾ അന്താതി ചെയ്താൽ അഴിയുണയ്യ പൊഴുതിൻ സിന്ധിയായി നെഞ്ചേ തെളിന്തു മനത്താലും വായാലും മൺകുരുവൂർ പേണം ഇനത്താരെ എല്ലാതിരേഞ്ചേൻ ധനത്താലും ഏതും ഒരേ വില നന്ദേശ്വരഗോപൻ പാദങ്ങൾ യാം ഉടയ്യ പത്ത് ஏந்த பெருங்கேத்தை ராமானுசமனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடகோபன் சந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வான்தெளின் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆண்டு தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம்பாள் வளர்த்தாய் இராமானுசன் மிக்க விரை நிலையம் மையாமையர் நிலையம் தக்க நெறியும் தடையாகி தொக்கியலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் கொள்கையர்வோம் யாஜனை செய்வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ చక్కగా చదువుతున్నారు. వారు చెప్పినట్లుగా చాలా ఉత్సాహంగా చదువుతున్నారు. ఈ సమయంలో ఇవి అవవేమో అనుకున్నవి కూడా అవలీలగా చదివేసి ఇంకా మరి కాస్త సమయాన్ని మిగిల్చేలాంటి అభ్యాసం కూడా చదవడంలో కనిపిస్తోంది. ఇదంతా ఆచార్య పరంపర కృషి. నిజంగా కృషితో నాసే దుర్భిక్షం అని, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఎందులో ఏ భాషలో ఎలా చెప్పుకున్నా చదివిన కొద్దీ రాటు తేలడము అనేటువంటిది ఇందులో కనిపిస్తోంది. చాలా బాగుందమ్మా సుజాత గారు.
చక్కగా చదివారు. ఇందులో మనం అందరం కూడా ఇలా చదివేటువంటి స్థాయికి వెళదాం. అంటే చక్కటి ప్రాక్టీస్ చేద్దాం. ఎక్కడికి వెళ్ళినా ఓహో మీరు వారన్నట్టు ఆచార్య పరంపర వారా, అందుకే ఇంత బాగా చదివారా అనేలాంటి పేరు మన గోష్ఠికి మనం తెచ్చుకునే ప్రయత్నాన్ని చేద్దాము. నమ్మాళ్ళ వారు అనుగ్రహించిన తిరువాయుమడి 7వ 10లో ఉన్నాము, 9వ దశకంలో ఉన్నాము. అందులో 6వ పాసురం వ్యాఖ్యానంలో మనం ఉన్నాము. ఒకసారి ఆ 4 పాసురాలు చదువుకొని పాసుర ప్రవేశం చేద్దాం. என்றைக்குமென்னை உய்யக்கொண்டு போவிய அன்றக்கன் என்னை தன்னாக்கி என்னால் தன்னை என் தமிழ் பாடிய ஈசனை ஆதியாய் நின்னை என் சோதியை என் சொல்லி நிற்பனோ என் சொல்ல நிற்பன் என் உயரின் நன்றா என் சொல்லால் என் சொன்ன எனக்கவே என்பித்தோ தன் சொல்லால் தன்னை கீர்த்தித்தமாயம் என் முன் சொல்லும் மூருவான் முதல்வனே முதல்வன் இவன் என்ன தன் தேர்த்தி என்னா முதல்வன் வந்து நல்லின் கவி தூ முதல்வத்தற்குதான் தன்னை சொன்ன என் வாய் முதலப்பனை என்னும் அரப்பனோ அப்பனை என்னும் அரப்பன் என் ஆகையே தப்புதல் என்றே தன்னை கனிதான் சொல்லி ஒப்பிலா தீவினையனை உய்யக்கொண்டு செப்பமே செய்து திரிகின்ற சீர் கண்டு கண்டு திறந்த நல்லின் கவி நேர்படியான் சொல்லும் நேர்மையிலாமையர் ஏர்விழா என்னை தன்னாக்கி என்னால் தன்னை பரவின் கவி பரவின் கவி பாடும் பரமரே. 6వ பாசனம். இன் கவி பாடும் பரம கவிகளால் தன் கவிதான் தன்னை பாடுவியாது என்ன நன்கு வந்து என்னுடன் ஆக்கி என்னால் தன்னை வன்கவி பாடும் என் వైగుంధనాథనే. ఇందులో 3వ పాదంలో నన్గు వందు ఎన్నుడనాకి ఆనందంగా వచ్చి అన్నారు నమ్మాళ్ళు గారు. నిజంగా మనందరం కూడా ఘోషలోకి ఎంత ఆనందంగానూ వస్తున్నాము అన్నమాట. ఎందువల్ల ఎలా ప్రత్యుపకారం చెప్పాలో తెలియట్లేదు అంటూ మొదలెట్టారు మొదటి పాసురంలో. అమ్మో నువ్వు ఆ సృష్టి స్థితి లయాలకి కారకుడవైన నువ్వు నన్ను ఎన్నుకోవడం నీకు ఎలా ప్రత్యుపకారం చెప్పాలి అన్నారు. తర్వాత పోనీ అయ్యా చెప్పలేనప్పుడు మర్చిపోయి కూర్చోవచ్చు కదా అంటే అయ్యి బాబోయ్ మరవడం అనేది అసలు నా తరం అవ్వడం లేదు అన్నాను. మరిచే ఉపాయాలు ఏమన్నా ఉన్నాయంటే అవి అంతకంటే కనిపించట్లేదు అన్నారు 4లో. అంతేకాదు చెప్పేది ఆయన పేరు ప్రతిష్టలు మాత్రం నాకు ఇచ్చాడు, ఏం ఉదారుడండి అని 6లో కూడా నన్ను ఉపకరణంగా తీసుకోవడంలో ఆయనకున్నటువంటి ప్రేమ ఎంత గొప్పది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే వ్యాస పరాశరాది మహానుభావుల వంటి కవులందరూ ఉండగా నన్ను ఎన్నుకోవడం అనేటువంటిది ఆ పరిమాళ్ళ యొక్క ప్రేమకి నిదర్శనము అంటున్నారు. 6వ పాసురంలో నిన్న ప్రతిపదార్థం చెప్పేసుకున్నాం. ఇన్కవి పాడం పరమ కవిగళ, మధురంగా కవిత్వం చెప్పేటువంటి పరమ కవులు ఎవరండి? వ్యాస, వాల్మీకి, పరాశరాది మహానుభావులు అందరూ కూడా. తన కవి తన్నై పాడువియాదు, అలాంటి తన విషయంలో తాను పాడేది తాను, వేరేమో నాకు. అవి అయ్యో వీడికి ఇచ్చేస్తున్నానని అనుకోడు, నంగువందు మంచి సంతోషంగా వస్తాడు. వీడికి కదా నేను ఈ పేరు ప్రతిపాదిస్తున్నాను అని ఆనందంగా వస్తే ఎన్ ఉడనాకి పోనీ నన్ను ఎప్పుడైనా పక్కన పెడతాడా? క్షణం కూడా నన్ను పక్కన పెట్టడు. ఎన్ వైకుంఠనాథన్ ఎన్నాళ్ళు తన్నైవన్ కవి పాడుం. ఈ వైకుంఠనాథుడు పరమపదనాథుడైనటువంటి ఈ స్వామి తన విషయమై నా చేత ఈ తిరువాయుమొഴി అనేటువంటి దివ్య ప్రబంధాన్ని గానం చేయించాడు అంటున్నారు. ఆ వ్యాఖ్యానంలోకి ప్రవేశిస్తున్నాము. 6వ పార్ట్ 292వ పేజీ. వ్யாச பராசர வால்மீகி பிரமுகரான கவிகளை கொண்டு கவி பாடுவித்து கொள்ளாதே என்னை ఉపకరణமாக கொண்டு కవి పాడువదే ఎన్నో ప్రీతరాగిరార్. ఇదే భావాన్ని ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క పరంగా ఎలా చెప్తున్నారు అని, ఒకే మాటని ఎన్ని రకాలుగా చెప్పచ్చో నమ్మాళ్ళవార్లు, నంబిళ్ళయ్య గారు మనకి ఈ వ్యాఖ్యానాల ద్వారా నేర్పారండి. ఇప్పుడు మీరు వచ్చారండి, ఆనందంగా ఉంది, ఒక మాట అన్నాం అనుకో, అదే మళ్ళీ మళ్ళీ చెప్తే ఏం బాగుంటుందండి? మీరు వచ్చారండి, ఆనందంగా, మీరు వచ్చారండి, అది ఏం బాగుంటుంది? ఆహా,
ఒక్కొక్కళ్ళ రాక ఇంత ఆనందాన్ని ఇస్తుందండి. అదే అర్థం మళ్ళీ. దాన్ని ఇలా కొంచెం పక్కకి తిప్పి చెప్పడం అన్నమాట. మాలాంటి వాళ్ళని తరింపజేయడానికే కదండి మీరు వచ్చారు. మళ్ళీ అదే మాట మీరు వచ్చారనే. కానీ వాక్యాన్ని కొంచెం చుట్టి తిప్పడం. ఇలాగా రకరకాలుగా భావ ప్రకటన చేయడం అనేటువంటిది ఈ దశకంలో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందండి. వ్యాస పరాశరాది మహానుభావులందరూ కూడా ఉండగా వాళ్ళ చేత కవిత్వం చెప్పించుకోవడం కాక కవి ఎన్నై ఉపకరణమాగకొండు నన్ను ఒక సాధనంగా చేసుకొని, ఈ మాట మనకి జీవితం అంతా గుర్తుండాలి. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అని అంటే దానికి పరమాత్మ మన్ని సాధనంగా ఎంచుకున్నాడు. ఇలా ప్రయోగించాలి తప్ప నేను చేస్తున్నాను, నేను చదువుతున్నాను, నేను చెప్తున్నాను, నాది అనే అహం శబ్ద ప్రయోగం ఉండకూడదు. అది నన్ను ఒక సాధనంగా చేసుకుని నువ్వు చెప్తున్నావు. ఎంత అందమైన ప్రయోగము. అందువల్ల ఇన్ కవి పాடும் పరమ కవిగళాల్ పెన్నైతాం తనకుచ్చిన కవిగళై పాడ వేండినాళ్ళు. ఏమండి ఎంతమంది లేరండి. తను గనక అడిగాడు అని అంటే బోళ్ళు మంది చక్కగా పాడేటువంటి వాళ్ళు వేదవ్యాసుడు, వాల్మీకి మొదలైనటువంటి వాళ్ళు ఉన్నా అది కీడాగ ఇరుప్పార్ శ్రీ వేదవ్యాస భగవాన్ వాల్మీకి భగవాన్ ఇవర్గళ్ళుండా ఇరుక్క. ఎలాంటి వాళ్ళు ఉన్నారు? వేదవ్యాసుడు, వాల్మీకి, వీళ్ళకి భగవాన్ భగవాన్ అనే పదాన్ని వాడారండి. భగవత్ శబ్ద వాక్యం ఇక్కడ మర్యాదార్థంలో పూజ్యార్థంలో ఉపయోగపడుతుంది అని. పెద్దలని భగవాన్ అనేటువంటి, మామూలుగా భగవాన్ అంటే కళ్యాణ గుణ పరిపూర్ణత కలిగిన వాడు అని పెరుమాళ్ళు ఒక్కళ్ళకే వాడాలి. మరి ఎందుకు వీళ్ళకి వాడారు అంటే వారి తేజోంశ సంభవులు వీరు కాబట్టి, ఆ తేజస్సుతో అవతరించారు కాబట్టి వారికి ఆ పదాన్ని వాడారు. మత్తుం వేణుమాగిల్ செந்தமிழ் பாடுவார் என்று சொல்லப்படும் మొదలాళ్వార్గల్ ఎల్లారం ఉండాయిరిక్క. ఈ కవులే కాదండి, అందమైన ద్రవిడ భాషలో మొదలాయిరాన్ని చెప్పినటువంటి ఆ 300 పాసురాల్ని చెప్పినటువంటి మొదలాళ్వార్లు కూడా ఉండగా వాళ్ళందరినీ వదిలిపెట్టి ఎన్నై కొండు కవిపాడు విత్తుకొండ ఇది ఒవ్వరు నేర్మయ్యే ఎంగిరార్. నన్ను సెలెక్ట్ చేసుకుని నా ద్వారా పెరుమాళ్ళని కీర్తింప చేయడం అనేటువంటిది అది నీ ఔదార్యానికి, నీ సౌలభ్యానికి, నీ ఉత్కృష్టతకి నిదర్శనం తండ్రి. నాయన నన్ను ఎన్నుకోవడంలో నా గొప్ప లేదు, నీ గొప్పతనం నీ మనస్సు బయటపడుతోంది. முதலாழ்வார்களிலே ஒருவரை ஒரு కవిసల్లి కాణం ఎన్న పెరుగు మిథ్యాది. అది ఏంటి అంటే కవిత్వం పాడేది. వాళ్ళు అంతటి వాళ్ళు కూడా కవిత్వం చెప్పినా మేం చెప్పామని వాళ్ళు చెప్పుకోలేదు. పరమాత్మ మమ్మల్ని ఉపకరణంగా చేసుకుని చెప్పించాడనే చెప్పారు. కాబట్టి ఈ సంప్రదాయతని మనం పాటించాలి ప్రతి పనిలో. ఏదో మీరు ఈ పని చేస్తున్నారు బాగుంది అంటే మన వాళ్ళు అంటుంటారు చూడండి, మేం కాకపోతే ఎవరైనా చేస్తారండి, పెరుమాళ్ మాకి అవకాశం ఇచ్చారు అంటుంటారే, అది జీవితం అంతా మనం చేసే ప్రతి క్రియలోనూ అన్వయించుకుంటూ వెళ్ళాలి అని చెప్తున్నారు అన్నమాట. వరిగరీతయుందనకు కయ్యాళకి కొళ్ళవత్తాయిత్తు ఇదనడయ్య శాబ్దత్తై ఇరెక్కుపడి. దాని యొక్క గొప్పతనము పెరుమాళ్ళ అనుగ్రహము చేత మన్ని ఉపకరణంగా చేసుకోవడం చేత ఇలాగ లోకానికి అందించబడింది అనేటువంటి దాన్ని నమ్మాళ్ళు వారంతటి వారు అంత వినయం అనేది జీవితానికి ఒక అద్భుత అలంకారం అండి. చాలా అద్భుతమైనటువంటి అలంకారం. వినయేన శోభిత అంటారు. శోభిత అంటే అలంకరించబడ్డం. దేంతో అలంకరించబడ్డారంటే పైకి కనపడే ఆభరణాలేం లేవు, వినయం అనే గుణంతో అలంకరింపబడ్డారు అని. ఇది చాలా కష్టం. ఇంత వచ్చినా నేను, నాకు, నా వలన అని ప్రయోగించే ఈ లోకంలో ఇదంతా భగవంతుడి కరుణా కటాక్షం అనే భావాన్ని సమన్వయించుకోవడం అనేది పూర్వజన్మ సుకృతము అని చెప్తున్నారు. అందువల్ల
முன்னென்னோ நான் இங்குத்தைக்கு செய்ய வேண்டுவதன் என்ன ఏ విత్ చేయగైకు అవసర ప్రతీక్షమాయ నిర్కుమాయత్. అది ఆయన అయితే ఇంతగా చెప్పుకున్నటువంటి వాడు, ఇంత చేసినటువంటి వాడు ఆ వైకుంఠనాథుడేనండి అన్నారు. కవిత్వం ఆయనది, పాడేవాడు ఆయన, ఆ కవిత చేత ప్రతిపాదింపబడేవాడు ఆయన. మరి నా చేత ఎందుకు పలికించాడు అంటే నా మీద ఉన్నటువంటి అనుగ్రహం. ఇరుకనిల మూంగిల్ వాంగి இரண்டு கண்டேரி அது கொத்தக்க முத்தனவும் நின்றைக்கே இருக்கிற మూంగిల్ కురుత్తై వాంగి. ఇక్కడ చాలా అందమైనటువంటి మాటని ఒకదాన్ని చెప్పారండి. రెండు అర్థాలుగా చెప్పుకోవాలి అంటారు ఇక్కడ. ఎలాగా రెండు అర్థాలు అంటే దాన్ని తాన్ మదిత్తు మున్నడి తోత్తాదే తిరియచ్చేదేయం పిడియిన్ పక్కలుండాన ఆదరాతిశయత్తాలే అవధానత్తోడే సాధరమాగా వాంగి. అది ఒక చాలా విశేషమైనటువంటి అందమైనటువంటి మాటలు చెప్తారండి. ఇరుకనిల మూంగిల్ వాంగి మనకి ద్వయమంత్రార్థ వ్యాఖ్యానంలో వస్తుంది అన్నమాట. ఆ చెరుకు గడ ఉంటుంది చూడండి, ఆ చెరుకు గడకి అటువైపు ఇటువైపు కూడా తేనెలో ముంచి ఒక ఏనుగు తన ప్రియురాలైన ఏనుగు నోటిలో పెడుతోంది అనేటువంటి మాట ఒకటి వస్తుంది అక్కడ, ఆ అర్థం చెప్పుకునే చోట. అలాగే ఇక్కడ ఈ వ్యాఖ్యానాలు అనేటువంటి ఈ తేనెలో చక్కగా ముంచి అరుగిరింద తేన్ కలందు తిరుమంజనత్తుకు ఉపకరణங்கள் சமைந்திருக்குமா போலே அருகேமலை முழஞ்சுகளிலே நிரம்பியிருக்கிற தேன்களிலே வாங்கித்தோ எத்து. అది మూంగిల్ కురుత్తయ్యం ద్రవ ద్రవ్యత్వోపాధియాగ అరుళి చేయగలారు. వెదురు చిగుళ్ళు అనే తేనెలో ముంచి అని ఒక అందమైనటువంటి మాటని అన్నారండి. అంటే చెప్పేది అంత తీయగా ఉంది అని అర్థం. ఆ అలంకారంకి అర్థం ఏమిటి అంటే చెప్పేది తేనెలో ముంచి నోటికి అందిస్తున్నంత బాగుంది. మామూలుగా మనం ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం, చెప్పుకోవడాల్లో 100 రకాలు ఉంటాయి కదండి. ఏం చెప్తున్నారో చెప్పేవాళ్ళకి తెలియదు, వినేవాళ్ళకి తెలియదు, అదొక రకం. చెప్పేవాళ్ళు చాలా అద్భుతంగా చెప్పేశాం అనుకుంటారు, వినేవాళ్ళకి ఒక ముక్క కాదు, అదొక. చెప్పేవాళ్ళు ఏం చెప్పకపోయినా ఏదో చెప్పినట్లుగా ఊహించేసుకుని ఆహా ఓహో అంటారు, అదొక రకం. చెప్పేవాడికి అర్థం కాదు, వినేవాడికి అర్థం కాదు, ఇదొక రకం. ఇన్ని రకాల వ్యాఖ్యానాలుగా లోకం సాగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే దానిని ఒక విషయాన్ని తీసుకుని ఏనుగు ఎలాగైతే లేత వెదురుగడని తేనెలో ముంచి తన ప్రియురాలికి అందించిందని ఇంతకు పూర్వం వ్యాఖ్యానంలో చెప్పుకున్నామో, అలాగా అంత మధురంగా అంత తీయగా ఆ వ్యాఖ్యానాన్ని మనకి అందిస్తున్నారు. నీటం இதுதான் இறந்து கொடானிருக்க அத்தை உனக்கு வேண்டு கனிஷம் ఉనకు వేణువాక్కు కూడా ఎన్ను నిర్కుమాయత్తు వాన్ కలంద ఇత్యాది. వాన్ కలంద అది ఎంత ఆనందంగానూ ఇవ్వడం కూడా మూంగిల్ కురుదుం తేనుం కలందా పోలే ఆయత్తు. ఆ తీపి తేనె రెండు కలిసినట్లుగా మేఘమం అవన్ తిరు నిరమంగలందిరుక్కరపడి. ఆయన ఎలా ఉన్నాడు? మేఘకాంతి, మేఘంతో పాటు శరీర కాంతి. అంటే ఇచ్చే ఆయన ఉజ్వలత్వము గొప్పగా ఉంది, ఇవ్వబడే విషయం యొక్క మాధుర్యము గొప్పగా ఉంది. ఇనియ కవిகளை పాడవల్ల మేలాను కవిగళాలే తన్ కవిదాన్ తన్నై పాడువేయాదు. తన్ కవితాన్ తన్నై పాడువేయాదు అంటే తన యొక్క విషయాన్ని తాను ప్రతిపాదించుకోవడం. తాను కవిత్వం చెప్పేవాడు పెరుమాళ్ళు, ఆ కవిత్వం చేత ప్రతిపాదింపబడేవాళ్ళు పెరుమాళ్ళు. అయినా నన్ను ఎన్నుకోవడం అనేది నా భాగ్యం. ఈ పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్. ఈ వ్యాఖ్యానం మొత్తంలో
ఈయన ఇన్ని ఉదాహరణలు చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, చెప్పుకునేది ఆయన, చెప్పే కవిత్వం ఆయనది, దాని చేత ప్రతిపాదింపబడేవాడు ఆయన. ఇన్ని గొప్పతనాలు తన దగ్గర పెట్టుకుని ఏమీ లేని నన్ను ఒక ఉపకరణంగా చేసుకుంటున్నాడు అని. ఇంగు నంగు వందు ఎన్నుడనాకి ఎన్నాళ్ళు తన్నై వంగవి పాడుమన్ వైకుందనాథనే. ఆ రావడం ఎలా వచ్చాడు? ఎన్నై పిరియాద ఉపకరణమాగ కొండు అన్రికే ఇంగు నంగు వందు ఎండు நான் ఇంగనే ఉజ్జీవికంబడి కీడాగ వందు ఎన్నదల్. ఆనందంగా వచ్చాడు అంటే ఏమిటి ఆనందం? నమ్మాళ్ళవార్లని ఉజ్జీవింప చేస్తున్నాను అనే ఆనందంతో వచ్చాడు. ఆ వచ్చేటువంటి వాళ్ళు ఇవాళ వీళ్ళకి ఉపకారం చేస్తున్నామని ఆనందంతో వస్తే ఎలా వస్తారో అలా పెరుమాళ్ళు కూడా ఆనందంగా వచ్చి అండ్రికే నంగు ఉవందు ఎందాయనన్నాగ ఉగందు ఎండ్రం. ఈ ఆనందం అటు పెరుమాళ్ళకి అవ్వచ్చు, ఇటు నమ్మాళ్ళవార్లకు కూడా కావచ్చు. ఆనందించి అనే మాటని అటు ఇటు కూడా చెప్పుకోవచ్చు. నమ్మాళ్ళవార్లు ఆనందించేలాగా రక్షించాడు అని చెప్పుకోవచ్చు, ఆనందంతో వచ్చి నమ్మాళ్ళవార్లను రక్షించాడు. ఈ పాడుగై తానే ప్రయోజనమాగవుగందు. ఈ కవిత్వం చెప్పడమే జీవితానికి పరమార్థం అన్నంత ఆనందం. అంతకంటే ఏం ఆనందం కావాలండి? ఇప్పుడు మనం ఉన్నాం, మన గోష్ఠి ఉంది, ఇలా మనం అనుసంధానం చేసుకోగలగడమే మన జీవితానికి ఒక పరమార్థం. ఇలా మనం వినగలగడమే మన జీవితానికి ఒక పరమార్థం. ఇలా మనందరం గోష్ఠిగా కూడగలగడమే మన జీవితానికి ఒక పరమార్థం. సంతోషం అనేది ఎక్కడో ఉండదండి, మన మనస్సుల్లో ఉంటుంది, భావనల్లో ఉంటుంది. దాని విలువను తెలుసుకుంటే ప్రకటించగలుగుతాం, లేకపోతే ఎలా ప్రకటించాలో తెలియకుండా కూర్చొని ఉంటాం. ఇప్పుడు మనం ఈ చెప్పుకోవడం అనేటువంటిది ఇక్కడ వాక్యంతో సమన్వయించుకుంటే ఇది ఎంతో ఆనందించేటువంటి విషయం. మనం ఎలా సమన్వయించుకుంటాం? ఇంత చక్కటి గోష్ఠిగా ఏర్పడ్డాం, ఒక ఆనందం. ఇంత ఆనందంగా రోజు చెప్పుకుంటున్నాం, ఒక ఆనందం. ఇలా అభ్యాసాలు చేస్తున్నాం, ఒక ఆనందం. ఇలా రోజు పారాయణ చేస్తున్నాం, ఒక ఆనందం. ఆనందం అనుకుంటే ఉంది, లేకపోతే లేదు. ఏదైనా సరే మనోభావనే ముఖ్యం. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. దేనికైనా మనస్సే కారణం. ఎందువల్ల? వన్కవి పాడం సెచ్చొరివై ఉడైతా ఇరక్కై. పొందిక కలిగినటువంటి వాక్కు. సొల్ చెరివై, చాలా పొందికగా. ఈ తిరువాయిమొഴി, ఆ పాసురాలు గాని, ఆ నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానం గాని, అది ఎన్నిసార్లు చదువుకున్నా నాకు ఆ పద్యం, కవిగారి పద్యం ఎప్పటికప్పుడు ఆనందాన్ని ఇస్తూ ఉంటుందండి. ఎక్కడి శ్రీశటారిముని ఏమి కవిత్వం, అవేమి పాసురాలు. మాట్లాడినట్టు రాసేశారండి, మరి అంత అద్భుతంగా. ఎక్కడి దివ్య దేశ కథలు, ఎక్కడ నంబిళ వారి సూక్తులను. అసలు ఆ నంబిళ్ళయ్య గారు ఎంత బాగా చిన్న చిన్న వాక్యాలలో మనకి ఎన్ని విషయాలు పరోక్షంగా ప్రత్యక్షంగా ఎలా ఉపదేశిస్తున్నారండి. మధ్యలో వ్యాఖ్యలు, మధ్య మధ్య మన భట్టరు వారి రసోక్తులు ఏమి చక్కని గోష్ఠిలో నిలిపి స్వామి వరింపగ చేసే దాసిని అనిపిస్తుంది. ఇలాంటి గోష్ఠిలోనా తండ్రి నాకు అవకాశం ఇచ్చావు అని ఎప్పటికప్పుడే కృతజ్ఞత చెప్పుకోవాలి. అది నంగు వందు అంటే, ఆనందం అంటే అది. మనం కూడా భగవంతుడికి ఏ రోజు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకండి? తిరువాయిమొழிని వినడం అనేది అందరికీ సాధ్యం కాదు, చెప్పుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఇది కేవలం నమ్మాళ్ళవార్ల యొక్క కరుణ చేతనే సాధ్యమైన విషయం. ఎంతమంది ఉన్నారు చూడండి లోకంలో, వాళ్ళందరికీ వినాలన్నా చెప్పాలన్నా అవకాశాలు ఎక్కడుంటున్నాయండి? ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఎన్నుడనాకి ఎన్నై పెరియాద ఉపకరణమాగొండు. నన్ను విడిచిపెట్టకుండా నన్నొక సాధనంగా చేసుకుని వన్ కవిపాడం சொல் செறிவை உடைத்தா இருக்கை மெய்ய சொல்லால் எங்கரபடியே శ్రగమాయిరిక్కై ఎండ్రిక్కే. శ్రగమాయిరిక్కై ఎండ్రిక్కే, ఎక్కడో దూరంగా ఉన్నాడండి అని కాకుండా కలంగా పెరునగరత్తై
இருப்படமாக உடையோ மானவோபாதி அழியாதே வேదం போலே నిత్యమాన ఆయిరం పాడుక్క వేణం ఎన్న పాడతాన్. అంటే ఆ పలుకుల్లో ఒక సాంద్రత, ఆ పలుకుల్లో ఒక నిబిడత్వం, ఒక అందం, అలాంటి కవిత్వాన్ని ఆ నమ్మాళ్ళవారు అనుగ్రహిస్తే దానిని ఆస్వాదించే భాగ్యాన్ని మనకి కల్పించాడు. కాబట్టి నంగువందు అన్న మాటని ఇక్కడ సమన్వయించుకోవాలి అంటారు. అది ఆనందించేలాగా. అంటే ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనం వెళ్ళగలుగుతామా, చూడగలుగుతామా, చెప్పుకోగలుగుతామా, చదవగలుగుతామా? అలాంటి అవకాశాన్ని ఇక్కడ మాకు స్వామి ఇచ్చాడు అని. ఎవరండి ఈయన? వైకుంఠనాథుడు అని అన్నమాట. కలంగా పెరునగరత్తై ఎన్ వైకుంఠనాథనే అழிయాదదాన கலங்கா பெருநகரத்தை இருப்படமாக உடைய மானவோபாதி அழியாதே வேதம் போலே நிச்சமான 1000 பாட்டு பாடுக்க வேணும் ఎన్ను పార్తాన్. వేదం వలే ఇది ద్రవిడ వేదం. వేదాన్ని ఎలాగైతే జాతి ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే వేదం సంరక్షింపబడాలి. ఆ వేదంలాగే ఈ ద్రవిడ వేదం కూడా సంరక్షింపబడాలి. అందుకని నిత్యమాన 1000 పాటు పాడువిక్క వేణం ఎన్ను పార్తాన్. ఆ వేదంలాగా నిత్యమైన ఈ ద్రావిడ వేదాన్ని కూడా దీనిని, ఎందుకంటే ద్రావిడీం బ్రహ్మ సంహిత మనం చదువుకుంటున్నాం కదా, ఆ వేదాన్ని తీసుకొచ్చి ద్రవిడంగా మలిచారు నమ్మాళ్ళవారు. కాబట్టి దీన్ని ప్రతినిత్యం మనం చక్కగా మన అభ్యాసం యొక్క ఆవశ్యకతని ఈ వ్యాఖ్యానంలో అలా రసం పిండి పోసేశారండి. ఎంత బాగా చెప్పారో. చదవండి, చదవండి, నిత్యం చదువుకోండి, నిత్యం చదువుకోండి, నిత్యం చదువుకోండి. అది అనేక శుభాలని ఇస్తుంది. పాడువిక్క వేణం, పాడుకుంటూనే ఉండాలి, అభ్యాసం చేస్తూనే ఉండాలి. పరమపదத்தை இருப்படமாக உடையனாகையாலே వంద ఏత్తోపాదియాగా. ఆయనేమో పరమపదాన్ని వాసంగా చేసుకున్నట్లే ఇక్కడ ఈ 1000 పాసురాలు ద్రవిడ వేదంగా ఈ పాసురాలలో స్వామి కొలువు తీరి ఉన్నాడు. ఇదో అద్భుత భావనండి. పరమపదంలో ఎలా కొలువు తీరి ఉన్నాడో తిరువాయిమొజిలో కూడా పెరుమాళ్ళు అలా కొలువు తీరి ఉన్నారు. చాలా చక్కటి భావనండి ఇది. ఎందుకంటే పరమపదం అక్కడ ఏ కలతలు ఉండవు, దాన్ని ఆయన వాసస్థానం చేసుకున్నాడు. అలాగే ఈ ద్రవిడ వేదం ఇది ఎప్పుడూ నశించకుండా దీనిలో పెరుమాళ్ళు అంటే అక్షర రూపంగా కనిపించే పెరుమాళ్ళు. ప్రతి పెరుమాళ్ళకి గాని దేనికైనా 2 రూపాలు ఉంటాయి. ఒకటేమో ఆకారం, మనం కళ్ళు ముక్కు చెవి తల ఒక నడయాడే రూపంగా ఉంటుంది. రెండవదేమో అక్షర రూపంగా ఉంటుంది. ఇప్పుడు భగవద్ రామానుజులను కానీ ఏదో సమతామూర్తిగా మనకి దర్శనం ఇస్తారు. అలా కాకుండా వారిని గురించినటువంటి సాహిత్యాన్ని చదివితే దాన్ని అక్షరమూర్తి అంటారండి. స్తుతిం యతిపతి ప్రసాదిని యజహారయతి రాజ వింశతి అన్నా అనుకోండి. చాలా అక్షర రూపంగా ఉండేటువంటి అందమైనటువంటి, అందుకనే ఆ 1000 పాసురాలు పాడించాలని ఆయన ఈ తిరువాయిమొഴി చేత పరమపదத்தை இருப்படமாக உடையனாகையாலே వంద ஏத்தத்தோபாதியாக நினைத்து நினைத்து இரானின்றானாயித்து இக்கவிப்பாட்டுடையனாகையாலே వంద ఏత్తత్తయ్యం. ఈ 1000 పాసురాలని చదవడం వల్ల వచ్చేటువంటి ఏత్తం, ఏత్తం అంటే చాలా గొప్పతనము. కాబట్టి మనం చదివేటువంటి, మనకి అడుగడుగునా చెప్తున్నారండి ఒకే మాట, మీరు చదివేటువంటి తిరువాయిమొഴి సామాన్యమైనటువంటిది కాదు. పెరుమాళ్ళ యొక్క అక్షరాత్మకమైనటువంటి రూపము. భగవంతుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారో అక్షరాత్మక రూపధారి అయినటువంటి తిరువాయిమొഴിని కూడా అలాగే భావించి ఆరాధించండి. అందువల్లే కొంతమంది మహానుభావులు అలా పారాయణలతో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కోవిల్లో పెడతారు, ఒక దాసోహం పెట్టేసుకుంటారు. అది దివ్యమంగళ విగ్రహ ఆరాధన.
ఓ మూల కూర్చుంటారు, పారాయణ మొదలు పెడతారు. అది అక్షరాత్మక ఆరాధన. ఈ విషయాన్ని మనం బాగా గుర్తు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా ఏదో ఒకటి పారాయణము చేసుకుంటూ ఉండాలి. ఏ దివ్య క్షేత్రానికి వెళ్ళినా ఏదొస్తే అది, అందరికీ అన్ని రావాలని లేదు, అందరికీ అన్ని రావు, మరపు ఉంటుంది, చూసి చదవడం కూడా చేత కాదు, ఏమి బెంగక్కర్లేదు. మనకి లీలాసుకులు ఎంత ఓదార్పు శ్లోకం చెప్తారో, ఎత్ర క్వాపి నిషిధ్య యాదవ కులోత్తంసస్య కంసద్విష స్మారం స్మారం అగం హరామి తదలం మన్యే కిమన్యే నమే. ఎంత బాగుంటుంది ఆ శ్లోకం. ఎత్ర క్వాపి నిషిధ్య. ఓ శ్రీరంగం వెళ్ళారనుకోండి, ఏ వేయి కాళ్ళ మండపంలోనో ఓ స్తంభాన్ని ఆనుకుని కూర్చుంటాం. ఎత్ర క్వాపి, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చో. ఏం చేయాలి? స్మారం స్మారం, తలచుకుంటూ తలచుకుంటూ స్తోత్రాలు పారాయణ చేస్తూ చేస్తూ అగం హరామి, పాపాన్ని పోగొట్టుకుంటాను. తత్ అలం మన్యే, అది చాలనుకుంటున్నాను. కిమన్యేనమే, ఇంకోటి ఎందుకు నాకు. నారాయణ యొక్క వైభవం అంత గొప్పదండి. మనం చాలా అదృష్టవంతులం. రోజు చక్కగా ఒక్కొక్కళ్ళ చేత అలాగ పారాయణ చేస్తుంటే, మనం ఒక్కళ్ళ ఉన్నాం అనుకోండి, ఈ గోష్ఠితో సంబంధం లేకుండా మనం చేసుకుంటామండి, మనం వినగలమండి ఇవన్నీ. ఇందులో ఉండబట్టి ఇది ఆన్ చేసేసి కూర్చుంటే అలా చెవిన పడుతూ ఉంటాయి. దాని ప్రాధాన్యాన్ని ఎంత బాగా చెప్పారో అన్నమాట. అందువల్ల అంత గొప్పతనంగా తిరువాయిమొழிని నమ్మాళ్వారు అందించిన రీతిని ఈ వ్యాఖ్యానంలో నమ్మిళ్ళయ్య గారు మనకి అనుగ్రహించారు. 6వ పాసురం. ఇన్ కవి పాడుం పరమ కవిగళ తన్ కవితాన్ తన్నై పాడువియారు ఇంద్రు నన్గు వందు. ఈ పాసురంలో ఉయిర్ పదం ఏదండి? నంగు వందు, ఆనందంగా వచ్చి. సంతోషం సగం బలం అనే ఒక సామెత ఉందండి మనకి. ఎప్పుడూ కూడా మనస్సుని ఆనందంగా పెట్టుకోవాలి. ఎలా ఉంటుందండి? మాకు బోల్డ్ సమస్యలండి, వాటిల్లోంచి ఎలా బయటపడతాం? సమస్యలలోంచి బయటపడాలంటే మనస్సుని ఆనందంగా పెట్టుకుంటేనే పడగలుగుతారు. లేకపోతే ఒక నైరాశ్యం వచ్చేస్తుంది. రామాయణంలో మనకి ఆంజనేయ స్వామి చెప్తాడు, నైరాశ్యం వచ్చి 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 అది ఎందుకు బ్రతికుండడం అన్నంత దాకా తీసుకెళ్ళిపోతుంది మనస్సుని. అందువల్ల ఎప్పుడు నిరాశాభావాన్ని అలవర్చుకోకూడదు. జీవన్ భద్రాని పశ్యతి, బ్రతికి ఉండిన శుభములు పడయవచ్చు. చాలా అద్భుత సందేశం అండి ఇది. ఉంటేనే, పెరుమాళ్ళ స్తోత్రాలు పఠనం చేస్తూ ఉంటేనే మనస్సుకు ఒక దివ్యానందము అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి దాన్ని ఈ 6వ పాసురంలో నన్ను ఉపకరణంగా తీసుకుని, ఆ తీసుకోవడంలో ఆనందంగా వచ్చి నన్ను సెలెక్ట్ చేసుకుని, ఇంకెవరు గతి లేరు, ఏదో వీడిని తీసుకుందాంలే అలా అనుకోలేదు. ఈయనైతే చాలా బాగా చేస్తారు అని నన్ను సెలెక్ట్ చేసుకుని నా చేత తిరువాయిమొഴి చెప్పించావా తండ్రి అని నమ్మాళ్వారు తన కృతజ్ఞతావిష్కరణ చేస్తున్నారు 6వ పాసురంలో. 7వ పాసురం. వైగుందనాథన్ என் வல்வினை மாயந்தர செய்குந்தன் தன்னை என்னாக்கி என்னால் தன்னை வைகுந்தனாக புகழ வன் என் கவி செய்குந்தன் தன்னை ఎన్నాళ్ళు సిందిత్తు ఆర్వను. చిన్న చిన్న పాసరాలు నిరతిశయ భోగ్యమైన కవిత్వాన్ని నా ద్వారా పాడించుకున్న పరమ ఉదారమూర్తి అయిన నమ్మాళ్వార్లు. ఈ పాయింట్ నేను గుర్తు చేసుకున్నప్పుడల్లా కాలతత్వం ఉన్నంత దాకా కృతజ్ఞతలు చెప్పినా నాకు సరిపోదు. ఇందులో పాయింట్ అది. ఓకే, ఇలా మీరు నాకు ఉపకారం చేశారు, థ్యాంక్ యూ అని ఒకసారి చెప్పి వెళ్ళిపోయేది కాదు. జీవితకాలం అంతా చెప్పుకున్నా సరిపోదు. ఇది ఒక గొప్ప లక్షణం అండి. దీని ద్వారా మనకేం సందేశం ఇచ్చారు? రామచంద్ర స్వామి రామాయణంలో మనకిచ్చాడండి.
నా స్మరతి అపకారాణం శతమపి ఆత్మవర్తయ. అవతల వాడు చేసినది చిన్న అపకారం చేసినా కూడా పొరపాటున కూడా గుర్తు పెట్టుకోకూడదు. కదంచిత్ ఉపకారేణ, చిన్న ఉపకారం చేసిన, అయ్యో ఆ వేళ మీరు నాకు ఇంత చేశారు కదండి అని జీవితకాలం అంతా చెప్పుకోవాలటండి. ఆ మరీనండి చేసింది ఇంత, దానికి జీవితం అంతా చెప్పుకుంటూ కూర్చోవాలా? చెప్పుకుంటూ కూర్చోవాలి. అది నీ యొక్క వ్యక్తిత్వానికి ఎత్తిన ఒక కరదీపిక అవుతుంది. నువ్వెంత గొప్పవాడివి. టైంకి ఏదో చెప్పాను, థ్యాంక్స్ చెప్పాం, వెళ్ళిపోయాం అనుకోకూడదు. మళ్ళీ వాళ్ళు కనపడ్డారు అనుకోండి, మనం ఎక్కడో నిలబడి ఉంటాం, రండి రండి లైన్లో జాయిన్ అవ్వండి, వాళ్ళతో పాటు లైన్లో జాయిన్ చేసుకున్నారు అనుకోండి, ఊరికే ఉదాహరణకి. ఏమండి ఆ వేళ మీరు కనుక ఆ లైన్లో జాయిన్ చేసుకోకపోతే ఎప్పటికి చూసేవాళ్ళమా, మీ వల్ల తొందరగా సేవించుకోగలిగాం అన్నట్లుగా ఆ కనెక్టివిటీ ఉండాలి ఎప్పుడూ కూడా. ఆ ఉపకార స్మృతి అనేటువంటిది ఉండాలి. ఎందుకని ప్రతిపదార్థం చూడండి, 7 వైకుంఠనాథన్ శ్రీ వైకుంఠనాథుడై ఉండే ఎన్ వెన్ వల్ వినై మాయందరచ్చే నా చెడ్డ పాపాలని. ఏమండి చెడ్డ పాపాలు మంచి పాపాలు అని ఉంటాయండి? అన్ని పాపాలే కదా, అన్ని చెడ్డవే కదా? కాదు. అందులో కూడా ఆయా సందర్భాన్ని బట్టి పాపంగా పరిగణించిన తర్వాత మంచిగా మారే పాపాలు కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. కుందన్, ఆయనకేమని పేరు? స్వచ్ఛంగా ఉండేవాడు అని సహస్రనామంలో వస్తుంది. కుందహ అనే నామం వస్తుంది. స్వచ్ఛత, మల్లె మొగ్గలాగా పరిశుభ్రత, స్వచ్ఛత, పరిమళత్వం. ఎన్నై తన్నాకే నన్ను తనతో సమానంగా చేసి, ఎవరండి ఆయన? వైకుంఠనాగా, ఆయన వైకుంఠనాథుడండి. పుగళ్, ఆ విషయం నేను తెలుసుకొని స్తోత్రం చేయాలి. ఎన్నాళ్ళు తన్నై వన్ తేం కవి, నా చేత అందమైన ఉదారమైన కవిత్వాన్ని శై కుందన్ తన్నై చేయించిన పరిశుద్ధ స్వభావము గల స్వామి. నమ్మాళ్ళవార్ల కృతజ్ఞత చూడండి. నన్ను ఎన్నుకొని నా చేత తన కవిత్వాన్ని పాడించుకున్నటువంటి పరిశుద్ధ స్వభావుడు స్వామి. స్వామి నాకు ఇంత అవకాశం ఇచ్చావా? ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నారు? మీకు పొందినటువంటి ఈ జన్మకి మీరు ప్రతిరోజు స్వామికి కృతజ్ఞత చెప్పాల్సిందే. ఆ విషయాన్ని ఈ దశకం అంతా గుర్తు చేస్తోందండి. ఇంత ఉత్తమ జన్మ ఇచ్చావా తండ్రి, ఇలా నోరారా పలికే జన్మ ఇచ్చావా, కళ్ళారా చూసే జన్మ ఇచ్చావా, చెవులారా వినే జన్మ ఇచ్చావా అని మన జన్మని మనం ప్రతి క్షణం అతనికి కృతజ్ఞులమై ఉండి సార్థకం చేసుకోవాలి. ఎన్నాళ్ళ సిందెత్తు, ఎంతకాలం అండి ఏమో, ఎన్ని దినాలు ధ్యానించి ఆర్వన్ తృప్తి చెందుతానో, ఎన్నిసార్లు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ పరిమాళ్ళకి చెప్పుకున్నా తృప్తి అనేటువంటిది ఉండడము లేదు అని చెప్పడం అన్నమాట. అంటే భగవంతుడి సేవలో ఇంకా చాలు అనేటువంటి భావము ఉండదు. అంటే నేనేదో తన వైభవాన్ని కవిత్వంగా చెప్తే ఆయన నా పాపాలన్నీ పోగొట్టి ఈ తిరువాయిమొజిని నా చేత నమ్మాళ్ళవారు అనుగ్రహించారండి అని లోకం చెప్పుకునేలాగా చెప్పించాడే. ఈ ఉపకారానికి నేను ఎంత కృతజ్ఞుడనై ఉంటానో చెప్పలేను అనేటువంటి మాటని ఈ 7వ పాసుర వ్యాఖ్యానంలో చెప్తున్నారు. 294వ పేజీ. 7ஆம் பாட்டு. என்னை கொண்டு பரமோதாரமாய் நிறுத்திய போக்கியமான கவியை பாடுவித்து கொண்ட மகோபகாரத்துக்கு இவனை கால தத்துவமுள்ளதனையும் அனுபவித்தாலும் திருப்தனாகிரிலேன் ఆగిరిలేన్ ఎంగిరారు. పరమోదారము ఒకటి, నిరతిశయ భోగ్యము ఆయన కవిత్వం. తిరువాయిమొഴి ఎలాంటిది అనడానికి నమ్మాళ్ళవారే 2 పదాలు ఇచ్చేశారండి. నమ్మాళ్ళవార్లే 2 తిరువాయిమొഴിకి 2 విశేషణాలు ఇచ్చారు. ఏమిటి? నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానంలో పరమోదారమాయ్
చాలా ఉదారమైనది తిరువాయిమొഴി. నిరతిశయ భోగ్యం అంటే ఇంత భోగ్యము అని మన మాటలకి అందనంత తీయనిది తిరువాయిమొഴి. అలాంటి కవిత్వాన్ని పాడువిత్తుకొండ నా చేత పాడించిన మహోపకారత్తుకు, ఆ ఉపకారానికి, నాకంత ఉపకారం చేశాడు, మరి నేను కృతజ్ఞత చెప్పొద్దండి. ఇవనై కాలతత్వముళ్ళదనయ్యం అనుభవిస్తాలం తృప్తనాగిరిలేం ఎంగిరార్. ఈ ఉపకారానికి కాలతత్వం ఉన్నంత కాలం ఆ స్వామిని అనుభవించిన నా కృతజ్ఞత ఆవిష్కరించుకోవడం సరిపోదు. నా జీవితం అంతా ఆయన కాళ్ళ దగ్గర పడున్న నా రుణం తీర్చుకోలేను అనేటువంటి మాటని ఈ 7వ పాసురంలో చాలా అందంగా వ్యాఖ్యానిస్తున్నారు అని అన్నమాట. ఇలాగా వైగుందనాథన్ ఉపకరిత్తవన్ என்னோட அணையனென்றான் ஒருவனாய் நான் ఆరి ఇరుక్కిరేనో. నా క్రూర పాపాలు నశించేలాగా నన్ను తనతో సమానంగా చేసుకుని వైకుంఠవాసి అని కీర్తించేలా చేసుకుని ఆయన అయల్వரும் అమరர்கள் అధిపతి ஒரு సంసారి పక్కలిలే మేల్విజానిన్నాలంగనే ఆరియే ఇరుక్కొంబడి. అంటే నాకు ఏదో చేశాళ్లే అని నామమాత్రంగా కృతజ్ఞత చెప్పడం కాదండి. ఆయన మనం ఆయనకి ఎలా రుణపడి ఉంటామో ఆయన మన అలా గట్టిగా పట్టుకునే ఉంటాటండి. ఆయనకి ఏం అవసరం అండి, మనం ఉన్నాం అనుకోండి, ఇంత గొప్ప జన్మ ఇచ్చాడు కాబట్టి థ్యాంక్స్ చెప్పాలి, మనకు కర్తవ్యం. ఆయనకెందుకండి అంటేట నమ్మాళ్ళవారే నా వైభవాన్ని అంతటిని తిరువాయిమొழிగా పాడారా అని ప్రేమతో నమ్మాళ్ళవార్లను గట్టిగా పట్టుకుని ఉన్నారట. చెప్పడం బాగుంది నమ్మిళ్ళయ్య గారు, అందుకోసం పట్టుకున్నారు. లోకనాథ పురా భూత్వా సుగ్రీవన్నాథమిచ్చతే ఎంగరే ఇదక్కుం అవ్వరిగా ఇరిక్కరిదిరే ఇదో. పూర్వం మనకి సుగ్రీవుడితో రాముడు స్నేహం చేసుకున్న సందర్భంలో రామాయణంలో వాల్మీకి ఒక మాట అంటాడండి. ఏమిటంటే పురా లోకనాథుడు అంటే అన్ని లోకాలకి స్వామి ఆయన రామచంద్రుడిగా వచ్చాడు. అలాంటి ఆయన ఇప్పుడు సుగ్రీవన్నాథమిచ్చతి ఒక కోతి రాజు గారిని తనకి రాజుగా ఎన్నుకున్నాడా, సహాయకుడిగా. ఈ 2 పదాలండి ఇందులో ముఖ్యమైనవి. లోకనాథుడు తాను ఇవాళ సుగ్రీవుణ్ణి నాథుడిగా చేసుకున్నాడు తాను. ఆ 2 పదాలని దగ్గర పెట్టుకుంటే అర్థం, అన్ని లోకాలకి ఈశ్వరుడువా, ఓ కోతుల రాజ్యానికి రాజైన వాడిని ఫ్రెండ్గా చేసుకున్నావా, నీ సృష్టిలో ఒక జంతుజాలానికి కొంత భాగానికి రాజైన వాడిని స్నేహం చేసుకుని రాజునుగా భావించావా, నాదం ఇచ్చేది రాజుగా నువ్వు కోరుకుంటున్నావా అని. ఆ లోకనాథ పురా భూత్వా సుగ్రీవన్నాథమిచ్చతే ఎంగరీదక్కు అమ్మరుగా ఇరిక్కరిదిరే ఇది శ్రీ సుగ్రీవ మహారాజరై నాదర గౌడయ్యరాగైకు యోగ్యతై సంపాదితపడియాయిత్తు మున్బు లోకనాథరావదు. అదే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. తాను పూర్వము లోకనాథుడై ఉండి కూడా ఇవాళ అంటే పూర్వంలో ఉన్నటువంటి లోకాలన్నిటికీ ప్రభువైనటువంటి రామచంద్రుడు ఇప్పుడు ఒక వానర రాజుని రాజుగా తాను స్వీకరించాడా. పెరాదొలువార్ మున్నమిచ్చియా నిన్నారు. చాలా బాగుంది ఈ మాట. ఏమిటంటే దొరకనిదేదో దొరికినట్లుగా, అదేదో మహోపకారంగా ఇప్పుడు ఆవిడ పెట్టారు, అలభ్య లాభం అనే మాట పెట్టారు. అంటే దొరకనిది దొరికినట్లుగా, ఆహా ఇన్నాళ్ళకి నువ్వు నాకు దొరికావా అన్నట్లుగా ఆయన్ని రాజుని చేసుకున్నాడు. కిడయ్యాయతిలేయిరే ఇచ్చైగల్కాం సెల్లువదు. మనకి దొరకని దాని మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా, ఇది స్టేట్మెంట్ అండి. కిళయ్యాదత్తిలేయిరే ఇచ్చైగల్తాన్ సెల్లువదు. ఏది మనకి అలభ్యంగా దొరకదో దాని మీద వ్యామోహం పెరిగిపోతూ ఉంటుంది. ఏదో మనకి దొరకదు అంటాం అనుకోండి,
ఆహా ఆహా అదే కావాలి, అదే కావాలి, అదే కావాలి అందని ఎంత అవి దొరకవంటే వాటి మీద అంత మమకారం పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. వల్వినై ఎన్ వల్వినై మాయందర వల్వినై స రామో వానరేంద్రస్య ప్రసాదమభికాంక్షతే పోలేయాయిత్. ఆ రామచంద్రుడు వానరేంద్రుడి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటున్నాడు. అసలు వింటే ఎక్కడ రాముడండి, ఎక్కడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడండి, ఎక్కడ రాక్షసవదార్హం రాముడుగా అవతరించాడండి. అంతటా ఆయన ఈ కోతిరాజు గారిని శరణం పెడుతున్నారా? అది ఆ ఉచ్చత్వము, ఈ నేర్మై అనుగ్రహం అన్నమాట. ఎంత సౌలభ్యమో. సహరామ అంటారు. ఆ సహారామ, ఆ రాముడు, ఆ సహాన అక్షరానికి అంత అర్థం ఉంది. ఆ రాముడు, ఏ రాముడు? లోకనాథ పురభూత్వ, లోకాలకన్నిటికీ రాజైన రామచంద్రుడే ఆయన. అలాంటి ఆయన వానరేంద్రస్య ప్రభా ప్రసాదం అభికాంక్షతే పోలే, ఈ కోతిరాజు గారి యొక్క సహాయాన్ని కోరుకుంటున్నారా? అది కరుణ అంటే అని. ఎన్ వల్వినై మాయందరా వల్వినై పోగ வேண்டும் என்னிராத என்னுடைய மயர் வரமதని రమ్మరుళం ఎన్న ఇత్తనై ఇరే. అది నాతో చేరి ఇదేదో క్రూరమైన పాపాలని పోగొట్టడానికి ఆయన చేసేటువంటి ప్రయత్నంగా నాకు భక్తిగా మారినటువంటి జ్ఞానాన్ని చక్కగా అనుగ్రహించినటువంటి వాడు. అంటే ఎవరిని అనుగ్రహించాడు అనేది మయర్వర మదిలినం అరుళినం అని ఒక మాట ఉందండి. భక్తి రూపంగా మారే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎవరికి అనేది ఆ పాసురంలో ఆ ముక్క రాల, అక్కడ రాల, నాకు అన్న మాట రాల. అనుగ్రహించక మునుపు ఆయన లేనట్లుగా అనుకున్నారనమాట నమ్మాళ్ళవారు. నేను అనేవాణ్ణి లేను నీ దయ లేకపోతే. ఇక్కడ అసన్నేవస అరుళోవదర్కు మున్బు తాము అరుళరాగ కండిలరిరే. చిన్న వాక్యాలే కానివ్వండి, పెద్ద అర్థాన్ని నింపుకున్నవి. ఏమిటంటే భగవత్ కటాక్షం పొందక ముందు నేను లేను. నేను ఎప్పటి నుంచి ఉన్నాను? ఆయన దయ నా మీద పడినప్పటి నుంచే ఉన్నాను. అన్నునాన్ పిరందిలేనడానికి మా అర్థం ఇదనమాట. అసన్నే వసభవతి, లేనివాడిలోనే లెక్క. పుట్టాము, జన్మ ఉంది, శరీరం ఉంది, కానీ దానికి సార్థక్యం అనేటువంటిది లేదు. ఎన్నుడయ్య ప్రబల విరోధి అయి పోకిన శుద్ధి యోగత్తై ఉడయ్యవన్. నా క్రూరమైన పాపాలన్నిటినీ పోగొట్టడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. చేసినవి మామూలు పాపాలండి మనం చేసినవి, ఎంత భయంకరమైనటువంటి పాపాలు. ఆయన కూడా ప్రయత్నం చేసి పోగొట్టేంత పాపాలటండి. ఏదో ఇలాంటి తుడి చేస్తే పోయే పాపాలు కాదు. అమ్మో ఇక్కడ ఈ పాపం ఇంకా అంటుకుపోయిందని దాని మీద దృష్టి పెట్టి దానిని వేళ్లతో సహా పెకిలించే ప్రయత్నం చేసేంత నాటుకుపోయిన పాపాలు. అది చెప్పడం అనమాట ఆ వ్యాఖ్యానంలో గొప్పదనం. నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్. అడియార్కు తీర్థ సురత్కు తీమగల్ సైకుందా ఎన్నక్కడవదిరే. అంటే కుంద, స్వచ్ఛ కుంద అనేది భగవంతుడికి ఉండేటువంటి ఒక దివ్య నామం. మనకి సహస్రనామంలో వస్తుంది కదండి, కుంద. ఆ పరిశుభ్రత, స్వచ్ఛత అనేటువంటిది. అందుకని కుందనెన్ను తిరునామగం ఆగవుమాం కుంద ఎన్నో కుందనెన్నేతి తిరునామమాయత్తిరే ஆசிரிதற்பக்கலிலே பட்சபதித்து அவர்கள் பண்ணின பாபங்களை అనాశ్రితర్పక్కలిలే అసల్ పిళందేరుంబడియాన. మనకి ఒక పెద్దల మాట ఒకటి ఉందండి, చాలా విచిత్రంగా ఉంటుంది. మనం పుణ్యాలు చేసుకుంటే మనం వెళ్ళిపోయేటప్పుడు మన పుణ్యాలన్నీ పుణ్యాత్మలకు ఇచ్చేస్తారట. మనం పాపాలు ఎక్కువ చేస్తే తనని ఆశ్రయించని వాళ్ళకి ఈ పాపాలన్నీ ఇచ్చేస్తాడు. ఈ రెండు అలాగా పోగొట్టేసేసి అప్పుడు జీవుణ్ణి తీసుకువెళ్తాడు అని. అది మనం అక్కడ మనం అని ఊహించుకున్నాం అనుకోండి ఒక్క క్షణం.
అలా ఎంతమంది పాపాలు మన మీదకి వచ్చి పడ్డాయో మరి. అది కూడా ఊహించుకోవాలి కదండి. పాపాలన్నీ తనని ఆశ్రయించని వాళ్ళకి ఇస్తాడు అంటే ఒక్క ధైర్యం, మేము నిన్నే ఆశ్రయించాం తండ్రి, కాబట్టి మాకు అలాంటి పాపాలు ఎప్పుడూ కూడా రావు అనేటువంటి ధైర్యం అన్నమాట. ఎన్నాళ్ళు తన్నై వైకుంద నాగ నాగప్పుగజ అంటే తననే పొందే తనక్కాంబడి పణ్ణి తనని పొందేలా చేసి ఎన్నాళ్ళు తన్నై వైకుంద నాగప్పుగజ பிதா நானவன் புத்திரக் ஒரு பசுவை நீர் வார்த்து கொடுத்து திரி அவன் பக்கலிலே పశువై నీరెత్త పెరుమా పోలే ఇరుప్పదన్నా ఎత్తిదువం. ఇది సరదాగా చాలా సార్లు వచ్చింది మనకి. తండ్రి కొడుకు, కొడుకు కింద చిన్నవాడండి. ఆ కొడుకు చేత తండ్రి ఏదో చేయిస్తున్నాడు పీటల మీద కూర్చోబెట్టి. ఆ కొడుకు తాంబూలం ఇవ్వాలి. తండ్రి ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న డబ్బు తీసి కొడుకు చేతిలో పెట్టి ఇవ్వరా నాయన అంటాడు కదా. కొడుకు ఎక్కడి నుంచి వస్తాయి, తండ్రి దగ్గర నుంచే వస్తాయి. పితావానవన్ తండ్రి అయినటువంటి ఆయన పుత్రనుకు కొడుకి ஒரு పశువై నీరు వారితో కొడుతూ గోదానాన్ని చేయించి నీళ్లతోటి తిరిగి అవన్ పక్కలిలే పశువై నీరెత్త పెరుమా పోలే. ఎక్కడి నుంచి పోసాడు, తన దగ్గర నుంచి కొడుక్కిచ్చి కొడుకు ద్వారా దానం చేయించాడు. అలా పెరుమాళ్ళు మనని తన కొడుకు స్థానంలో చూసుకుని తనకున్న సంపదను మనకిచ్చి మన ద్వారా మనమేదో చేసిన భ్రమని మనకి కలగ చేస్తూ ఉంటాడు. అది వైకుందనాగప్పొగజ వైకుందనాథుడు, అది నిత్య విభూతి ఇరేయదు எங்கனே இருக்கச்சேதேயம் இவர் புகழ்ந்து வித்தாலே தனக்கு விபூதி ఉండాయిత్తాగతాన నినైతిరా నిన్రారు. అది ఏంటంటే తండ్రి కుమారుడికి ఒక గోవినిచ్చి కొడుకు చేత గోవిని దానం చేయించినట్లుగా ఇక్కడ నమ్మాళ్ళ వారు ఏమంటున్నారు, కవితా శక్తిని నాకిచ్చి తన కవితా శక్తిని నాకిచ్చి నేను చెప్పినట్లుగా తను నా చేత కవిత్వం చెప్పించుకున్నాడు. ఇది ఎప్పుడు భగవంతుడికి చెందినటువంటి ఆత్మే కదా. అందుకని పుగడంద పెంపు తనకంద విభూతియలు ఇరుపు ఉండాయితాగా నినైతిరా నిన్నాన్ అవన్ అంటే తన ఉనికిని ఆళ్వార్లు చెప్పాకే అసలు నేను ఉన్నానేమో అనుకున్నట్టండి పెరుమాళ్. ఇంతవరకు నేను లేనేమో, నమ్మాళ్వార్లు చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను ఉన్నాను అనుకున్నట్టండి. ఇది మరీ గొప్పతనాన్ని కొడుకు మరీ అంత ఇచ్చేశాడు. నాయన నువ్వు నేను ఉన్నానన్నావు కాబట్టి నేనున్నాను, లేకపోతే ఉన్నానో లేదో నాకే తెలియదు. అంత ప్రేమగా ఆళ్వారిని ఆదరించారు. వన్గిన్ కవి చాది ఉదారమైనదాயிருந்துள்ள కవిగళై పాడి వన్ ఎన్ కవి ఉదారమైన భోగ్యమైన కవిత్వాన్ని చేయించినటువంటి అది తన్నై తన్ పేరాగ నైతిరిక్కర సిద్ధి ఏవుడయ్యవన్నా. ఇది ఇలా నమ్మాళ్వార్లు ఇంత బాగా కవిత్వం చెప్పడం నా అదృష్టం అని అనుకుంటారటండి పెరుమాళ్ళు. ఆయన మీద కవిత్వం చెప్పడం ఆయన అదృష్టం అండి. ఆహా నువ్వు ధన్యుడవయ్యావు నమ్మాళ్వారే అని ఆయన్ని పొగడరు, నీ కవిత్వం చేత నేను ధన్యుడనయ్యాను. ఇదో అందమైనటువంటి భావన అన్నమాట. ఎలాగా ఇవన్ తుయర్ పోన బింబు తనకొరు తుయరుండాయ్ అది పోనా పోలే నేనైతేరా నిన్రా ఎత్తు. మామూలుగా తుయరరు సుడరడి దుఃఖాన్ని పోగొట్టే పాదాలు. ఎవరి దుఃఖాలండి, ఆశ్రితుల దుఃఖం కాదుటండి. ఇక్కడ మంచి అర్థం ఒకటి చెప్పారు వ్యాఖ్యానంలో, భగవంతుడి దుఃఖాన్ని కూడా పోగొట్టేటువంటి కవిత్వం అంటండి. భగవంతుడికి దుఃఖం ఏమిటండి మధ్యలో భలే చెప్తారు అని అంటే, సంతానం దూరం అయిపోతుంటే తండ్రికి ఎంత దుఃఖమో ఆయన వైభవాన్ని మనం తెలుసుకోకపోతే పెరుమాళ్ళు అంత దుఃఖపడతారు. ఇప్పుడు నమ్మాళ్ళ వారు కీర్తించడం చేత అమ్మయ్య నువ్వు నన్ను కీర్తించావు కాబట్టి నాకు చాలా నంగు అందు ఆనందంతో వచ్చి శరీరత్తుకు వంద వ్యాధి అనుభవిప్పాన్ శరీరీరే. చాలా అందమైన స్టేట్మెంట్. శరీరానికి ఏ ఆపద వచ్చినా అనుభవించేవాడు శరీరి కదా. అమ్మో ఇది పెద్ద సిద్ధాంతాన్ని స్థాపించే వ్యాఖ్యానం అండి. అంటే ఏంటి, పెరుమాళ్ళు శరీరి, మనం శరీరం.
ఈ జగత్తులోని చేతనాచేతనములన్నీ పెరుమాళ్ళకి శరీరం. ఇది శరీరముగా కలిగిన వాడు పెరుమాళ్ళు. ఈ శ్రీ భాష్య సిద్ధాంత స్థాపన వ్యాఖ్యానాన్ని ఇక్కడ ఈ వాక్యంలో ఇంత చక్కగా చెప్పారు అన్నమాట. ఏమని ఇక్కడ శరీరత్తుక్కు వంద వ్యాధి అయి అనుభవిప్పాన్ శరీరి ఇరే, అది ఒక స్టేట్మెంట్ అన్నమాట, అండర్లైన్ చేసుకునే స్టేట్మెంట్. ఇప్పుడు మన దేహానికి చెయ్యికి నొప్పి వచ్చిందండి. ఈ చెయ్యికి వచ్చి నొప్పి ఎవరు అనుభవిస్తాం? మనం అనుభవిస్తున్నాం. దేహానికి వచ్చిన బాధని దేహి అనుభవిస్తాడు కదా, మనకి వచ్చిన దుఃఖాన్ని పెరుమాళ్ళే అనుభవిస్తారు. ఎందువల్ల ఆయన మనని దేహంగా కలిగిన వాడు కాబట్టి. ఈ మాటను ఎప్పుడు మర్చిపోకూడదు. దేహాత్మ భావము అన్నమాట. పెరుమాళ్ళకి మనం దేహము అని. వ్యసనేష మనుష్యాణం దివ్యాంతపురత్తిలుள்ளார் కాదల్ తిరుత్తాయిమార్ కాదల్ ஒரு వ్యసనం వందాలో దుఃఖితరావదన్రాల్. అది రామచంద్రుడి యొక్క గుణాలు చెప్తూ, ఏ తల్లికో భార్యకో ఎవరికో కష్టం వస్తే మనం ఎలాగైతే బాధపడతామో, మనుష్యాణం వృషం దుఃఖితో భవతి వ్యసనేషు మనుష్యాణం వృషం భవతి దుఃఖిత అన్నారు కదండి రామాయణంలో. మనుషులకు ఎవరికైనా బాధలు వస్తే ఆ బాధపడ్డవాడు ఆ సమయంలో బాధపడి తర్వాత మర్చిపోయి వాడు మళ్ళీ సుఖాలు అనుభవిస్తూనే ఉంటాడు. కానీ వాడు పడ్డ బాధని పెరుమాళ్ళు మర్చిపోతాడు. పాపం ఒకప్పుడు వీడికి ఇలాంటి కష్టం వచ్చింది, ఇలాంటి కష్టం వచ్చిందని దీన్ని తలుచుకుని ఆయన భృశం అన్న మాటకి అదిటండి అర్థం. భృశం భవతి దుఃఖిత, తలచుకొని ఇంకా 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 బాధపడే తత్వం. వ్యసనం ఇవనదానాలు దుఃఖం ఇవదనాలాగవేండి రెక్క. ఏమండి, కష్టపడ్డవాడు జీవుడు, ఏడవలసింది జీవుడు. కానీ ఇవర్ దుఃఖితరాగ ఎక్కువ ఏతవెన్నెన్నెల్ ఇవన్ పడిగరి క్లేశం ఇవన్ కావర్ చొర్వాల్ వందదండ్రన్రే. అబ్బా, అద్భుతమైన మాట. ఎందుకు వీడు బాధపడుతున్నాడు? నా అశ్రద్ధ వల్ల కదా వీడికింత బాధ వచ్చింది. పిల్లాడున్నాడండి, వెళ్ళాడు, ఏదో దీపం ముట్టుకున్నాడు, చెయ్యి కాలింది. వాడు కాలిన కాసేపు ఏడ్చాడు, మళ్ళీ ఆడుకుంటున్నాడు. కానీ తల్లి ఏడుస్తూనే ఉంది. ఎందుకు అంటే ఆ దీపం వాడు పట్టుకునేలా అందేలాగా ఎంత అశ్రద్ధగా నేను పెట్టానో కదా, నా అశ్రద్ధ వల్ల కదా వాడి చెయ్యి కాలింది. నేనే జాగ్రత్తగా ఉంటే వాడికి ఆ కష్టం వచ్చేది కాదు కదా. అలా బాధపడే తల్లిలాగా పెరుమాళ్ళు కావర్చోర్వాల్ నా అశ్రద్ధ వల్లనే వందదండ్రే నంగావర్చోర్వాలే వందదండ్రో ఎన్ను రక్షకరాగయ్యాలి నాள் తోறும் పుదియరాయిరుప్పారు. అలాగా తలచుకొని ఆయన దుఃఖం అనేటువంటిది తగ్గడమే లేదుటండి. అలా ఎక్కడ చూపించారండి మీకు? హిరీరేష హిమమాతుల ఎన్నక్కడ వదిరే. నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్. ఇవన్ అళవల్లవాయత్తు పిర్పాటుక్కవన్ లజ్జెక్కుంబడి. మహర్షులందరూ అరణ్యంలో ఉన్నప్పుడు ఏగి పసి శరీరాన్ని రామచంద్ర చూడు, ఆ రాక్షసులందరూ మమ్మల్ని ఎలా బాధిస్తున్నారో, ఈ గాయాలు చూడు, ఈ రక్తాలు చూడు అని దేహాన్ని చూపిస్తే తల ఉంచుకున్నట్టండి. హిరి అంటే సిగ్గు. హిరీరేషా హిమమాతుల, నేను సిగ్గుపడిపోతున్నాను, నేనే మిమ్మల్ని జాగ్రత్తగా రక్షించి ఉంటే మీకు ఈ బాధలన్నీ వచ్చేవి కాదు కదా అని సిగ్గుపడతాటండి. ఎన్నా అలసిందిత్తార్వను పన్నిన ఉపకారం కనతిరానింద్రదు ఉపకార స్మృతి ఎక్కువ కాలం పోరిగిరదిల్లై నాన్ ఎన్ సైవేన్. భగవానుడు ఆశ్రితుల కష్టానికి కుంగిపోవడం, అదృష్టానికి పొంగిపోవడం, ఇది మన లక్షణం కాదు, భగవంతుడి లక్షణం. అమ్మయ్య, వీడిప్పుడు సుఖపడ్డాడు అని మన చూసి తృప్తి పడతాడు. అయ్యో, నా శ్రద్ధ వల్ల కూడా వీడు బాధపడుతున్నాడని కుంగిపోతూ ఉంటాడు. ఇలాగా ఇది నాకు ఎంతకాలం తలుచుకున్నా తృప్తి తీరడం లేదు అంటున్నారు ఆళ్వార్లు. ఇంగిరి కొన్నాళ్ళ కాలం పోరిగిరదిల్లై పన్నిన ఉపకారం ఘనతిరానిన్రదు నానెన్ సెయ్యేన్.
శరీరం పోయిన తర్వాత కూడా భగవద్ అనుభవం లభించినా కూడా ఈ అనుసంధానానికి నాకు సమయము సరిపోవడము లేదు. జన్మంతా కృతజ్ఞత చెప్పినా నీ రుణం తీర్చుకోలేను తండ్రి. అది తాత్పర్యం అండి. నా జన్మంతా నీకు రుణపడి ఉన్నా కూడా నేను నీకు కృతజ్ఞతలని ఆవిష్కరించలేను. ఎందువల్ల? పాసురం చూడండి. వైకుంఠనాథన్ ఎన్ వినై వినయ్యాందర్ ఎన్ వల్ వినయ్ మాయందర వల్ వినయ్ బలమైన పాపాలు. செய்குந்தன் தன்னை என்னாக்கினால் தன்னை வைகுந்தனாகபுகழ் வன் இன் కవి செய்குந்தன் తన్నై ఎన్నాళ్ళు సిందిత్తు ఆర్వనో. అంటే నా జీవిత కాలం అంతా కూడా చెప్పుకున్నా కూడా నేను నీకు కృతజ్ఞతని ఆవిష్కరించలేకపోతున్నాను తండ్రి. నమ్మాళ్ళవారంతటి వారు అలా అంటే మనం ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలండి. ఇన్ని లక్షల జంతు కోటిలో మనకి ఇంత అందమైన మానవ జన్మని ఇచ్చి, ఆ జన్మలోనూ తిరువాయుమొழிని చదువుకునే ఉత్తమ జన్మని ఇచ్చి, అందులోనూ ఇంత మంచి గోష్ఠిలో అన్వయించే భాగ్యాన్ని కలిగించినందుకు ఏమి ఇచ్చి నేను రుణం తీర్చుకోగలను అని మనం కూడా నిత్యం భావించాలి అని నమ్మాళ్ళవార్లు మనకి గుర్తు చేస్తున్నారు. దేవేశం కోలనాదం నతైతమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణ యుగేన చ నిగమ శిరోయోగి భట్టారకౌచ గోవిందం పూరనాదేన స కురుకేశేందు సింగం యతీంద్రం మాలాదుర్జామునార్యో మమృదిదే రామ పద్మాక్షనాథ. రామకృష్ణ చిన్న అనౌన్స్మెంట్ చేసి మిగిలించవుతాను. రేపు 8:30కి అభ్యాస కాల ఇది కాకుండా 8:30 to 9 ఒక పాసరం చెప్పేసుకున్నాం. వెళ్ళవలసి ఉంది. చెప్పకుండా ఉండడం ఇష్టం లేదు కాబట్టి మానడం ఇష్టం లేదు. ఒక్క పాసరం చెప్పేసుకుందాం. 8:30 to 9 క్లాస్ చెప్పేసుకుందాం. తర్వాత 9 to మీ ఇష్టం అభ్యాసాలు అవి ఎంత చేసుకున్నా సరే. నేను బయటికి వెళ్లాల్సి వస్తుంది 9కి తప్పనిసరిగా. అందువల్ల 8:30 to 9 ఒక్క పాసరమైనా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 8:30కే క్లాస్ అన్నమాట. திருவரும் மால்சேன முதலிசட கோபன்னாதமணி சீரையப்பண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்த குருமாலாதரர் குருகை பிராக்கம் வாமித்திராசர் கோவிந்தர் பூரேசர் பட்டர் வேதாந்தமணி இரு கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழத்திற்கே எந்தவாதவர் பற்பனாவர் இவர் அருளாளர் திருவடி ஒன்ற தேவ பெருமாள் கை கொண்டருளம் திருமலையாழ்வார் பதங்கள் முன்னல் சேரந்தன்வே நமோஸ்து தேவராஜா చతుర్గ్రామ నివాసనే రామానుజారదాస సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్య సారనే శ్రీశైలేశ దయాపాత్రం దైవత్యాది గుణార్ణమం యతీంద్ర ప్రవణం వందే రమ్య ஜாமாதரம் மனவாழி திருவாய்மொழி பிள்ளை மாதக வாழ்வாழும் மனவாழ மாமனவன் வாழி அவன் மாறன் திருவாய்மொழி பிள்ளை மானத்தோர் தேரும் உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிம்ம விருதேசிக పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య తంత్రి గౌతమాన్వయం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటారితనోభవం వేదాంతాచార్య శిష్యం ఉడయవర్లిమహం భజే శ్రీమద్ వెంకటరంగారి శిష్యం సశిష్య సేవ శ్రీ లక్ష్మణార్య వివిధం సంతరియే దేవి దేత్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహం.